హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గోల్డ్ జ్యువెలరీ సెట్ కలెక్షన్ చూసేద్దామండి. ఫస్ట్ ఇది వచ్చేసి హారం కలెక్షన్ అనమాట. ఇది 72 గ్రామ్స్ వెయిట్ పడుతుందండి. పెండెంట్ పార్ట్ వచ్చేసేటప్పటికి మనకి లక్ష్మీదేవి పెండెంట్ విత్ స్టోన్స్ యూజ్ చేశారు. రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ యూజ్ చేశారు. పర్ల్ హ్యాంగింగ్స్ అయితే వచ్చినాయి. పైన ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే ట్విన్ పికాక్స్ తోటి ఒక స్టోన్ స్టడ్ లాంటిది అటాచ్డ్ వచ్చింది. ఇక నెక్ పార్ట్ అంతా కూడా ఒక ఫ్లవర్ ప్యాటర్న్, దానికి రెడ్ కలర్ స్టోన్స్ అనేవి అటాచ్డ్ వచ్చినాయి. మళ్ళీ ఓవెల్ షేప్లో వైట్ స్టోన్స్, రెడ్ స్టోను అండ్ దానికి చాంద్బాలి డిజైన్ పర్ల్ హ్యాంగింగ్స్ తోటి వచ్చిందండి. ఇదే ప్యాటర్న్ మనకి కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆల్టర్నేటివ్గా మనకి స్టోన్ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ వచ్చాయి, గ్రీను రెడ్ కలర్ అనేది. సో ఓవరాల్గా నెక్ పార్ట్ అంతా ఇలా వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకి 72 గ్రామ్స్ వెయిట్ అయితే హారం పడుతుందండి. అండ్ నెక్స్ట్ నెక్లెస్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కూడా మనకి చాంద్బాలి మోడల్ 22 గ్రామ్స్ వెయిట్ పడుతుందండి నెక్లెస్. నెక్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి డిజైన్ ఓవెల్ షేప్లో వచ్చారు ఫ్లవర్ ప్యాటర్న్స్ తోటి. ఇంకా లక్ష్మీదేవి డిజైన్ దానికి చాంద్బాలి పెండెంట్ లాగా అటాచ్డ్ వచ్చి పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చినాయి. అండ్ ఆల్టర్నేటివ్గా స్టోన్ బేస్డ్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చిందండి. సో ఇది 22 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. అండ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసుకుంటే మనకి 16 గ్రామ్స్ వెయిట్ అయితే ఇయర్ రింగ్స్ పడుతున్నాయి. స్టడ్ పార్ట్ అండ్ అలాగే ఒక జుమ్కీ వచ్చిందండి. స్టడ్ పార్ట్కి చాంద్బాలి అటాచ్డ్ వచ్చి దానికి జుమ్కీ హ్యాంగింగ్ వచ్చింది. దానికి కూడా మనకి మళ్ళీ రెడ్ స్టోన్స్ అనేవి హ్యాంగింగ్ వచ్చినాయి. సో మనకి ఏదైతే నెక్లెస్ అండ్ అలాగే హారం చాంద్బాలి డిజైన్ వచ్చిందో దానికి మ్యాచింగ్గా చాంద్బాలి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇది 16 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూసుకుంటే టోటల్ మనకి నెక్లెస్, హారం, ఇయర్ రింగ్స్ అంతా కూడా రెడ్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి సో అదే కాంబినేషన్లో బ్యాంగిల్స్ చూసుకుంటే మనకి ఒక గట్టి చేత వచ్చిందండి బ్యాంగిల్. దానికి కడ స్క్రూ టైప్ మోడల్లో ఫ్లవర్ ప్యాటర్న్లో వైట్ స్టోన్స్, రెడ్ స్టోన్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇది 28.460 గ్రామ్స్ వెయిట్ అయితే బ్యాంగిల్స్ పడతాయి. అండ్ నార్మల్ చైన్ చూసుకున్నట్లయితే సింపుల్ చైన్ అండి. సో ఎక్కడన్నా సింపుల్ ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా హెవీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా. ఇది 18.50 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. మనకి బాక్స్ క్యూబ్స్ టైప్ మోడల్లో గుల్ల చేతిలో డిజైన్ చేశారండి. ఇక్కడ స్టోన్స్ అనేవి గ్రీను రెడ్ కలర్ యూజ్ చేశారు. అండ్ ఈ బ్రేస్లెట్ చూసుకుంటే 6.4 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. సో ఇది మనకి వైట్ స్టోన్స్ అండ్ అలాగే గోల్డ్ ఓవెల్ షేప్లో వచ్చిందండి. ఇది 6.4 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. అండ్ లాస్ట్లో చూసుకున్నట్లయితే నల్లపూసలు కలెక్షన్ అండి. మనకి పెండెంట్ పార్ట్ వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ విత్ గోల్డ్ పర్ల్ హ్యాంగింగ్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ ఎమరాల్డ్ బీడ్స్ యూజ్ చేశారు. నల్లపూసలు చైన్ వచ్చేటప్పటికి మనకి 4 లైన్స్ అయితే అటాచ్డ్ వచ్చిందనమాట. అగైన్ మళ్ళీ గోల్డెన్ బాల్స్, పైన రూబీ బీడ్ వచ్చింది. బ్యాక్ సైడ్కి డబల్ తిన్న గోల్డ్ చైన్స్ అయితే వచ్చినాయి అండి. సో ఇది ఓవరాల్గా 16.350 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. సో ఈరోజు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. టోటల్ ఓవరాల్ సెట్ అండి ఇది. ఇంకా మీకు ఎలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ కావాలనేది మీకు కామెంట్ పెడితే కనుక నేను సిమిలర్గా మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.